ఇదే కవిత్వం? భావకవిత్వం. భావకవిత్వం ఎప్పుడు ఎవరితో మొదలైంది? భావకవిత్వానికి ముఖ్యంగా ఉండాల్సినవేంటి? ఇది హిస్టరీలో 5th చాప్టర్. ఎవ్రీ ఇయర్ దీని నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది అమ్మాయిల మీద కవితలు అల్లడం, నేచర్ని వర్ణించడం కాదు. ఈ నోటిఫికేషన్స్ నువ్వెంత సీరియస్గా తీసుకుంటున్నావో నాకు తెలీదు, కానీ ఈ నోటిఫికేషన్స్ ఇంకా నీ ఎగ్జామ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ రాజు. నువ్వు ఇలాగే టైం సెన్స్ ఫాలో అవ్వకుండా పుస్తకం తెరిస్తే నాకు నిద్ర వస్తుంది అని సాకులు చెప్తే నన్ను మర్చిపో. ఇప్పుడైనా రియలైజ్ అయ్యి డైలీ ఒక చాప్టర్ ఖచ్చితంగా చదువు. ఆ ముసలలతోని బారకట్ట ఆడడం, చిన్నపిల్లలతోని క్రికెట్ ఆడడం, ఫ్రెండ్స్తోని టైంపాస్ చేయడం బంద్ పెట్టింక. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎవ్రీడే రన్నింగ్, జంపింగ్, లాంగ్ జంప్, హై జంప్, స్కిప్పింగ్, ఇంకా వీటన్నిటితో పాటు డైట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్తున్నా రాజు. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, కానీ ఇలా ఇండిసిప్లిన్గా ఉంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఓకేనా? బీ సీరియస్. ఇప్పటి నుంచైనా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి టైం టేబుల్ ఫాలో అవ్వు. డైలీ ఒక చాప్టర్ ఖచ్చితంగా చదువు. అందులో నీకేమైనా డౌట్స్ వస్తే నేను క్లియర్ చేస్తాను. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్.